అవినీతితో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు తీయని కబురు చెప్పింది. ఆమెను నిర్దోషిగా తేల్చింది కర్ణాటక హైకోర్టు. ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేసింది. ఆమెపై ఉన్న అన్ని అభియోగాల్ని కొట్టివేసింది న్యాయస్థానం. దీంతో త్వరలోనే మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు జయ. మరోవైపు కోర్టు తీర్పు ఇలా బయటకు వచ్చిన వెంటనే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటు బెంగళూరుతో పాటు తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. ఇప్పటికే గుళ్ళు గోపురాలు పూజలు చేసిన అభిమానులు ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకుంటున్నారు. నిజం నిలకడ మీద బయటపడుతుందని అభిప్రాయపడ్డారు జయలలిత. కోర్టు తీర్పుపై స్పందించిన ఆమె జడ్జిమెంట్ తో తన నిజాయితీ తేటతెల్లమైందని అన్నారామె. డీఎంకే తనను తన పార్టీని నాశనం చేయాలని చూసిందని ఆరోపించారు. ఇన్నాళ్ల తనకు మద్దతుగా నిలబడిన అభిమానులకు తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జయలలిత. కర్ణాటక హైకోర్టు తీర్పుపై తమిళనాట సంబరాలు చేసుకుంటుంటే జయ ఆస్తులపై కేసు వేసిన